హలో అండి. ఈ వీడియోలో అయితే నెల్లూరు స్టైల్ వంకాయ బజ్జీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను ఇక్కడ ఒక 1/4 కేజీ లేత వంకాయల్ని తీసుకుంటున్నాను. వాటిని ఇట్లా కట్ చేసేసి ఉప్పు నీళ్ళలో వేసుకుంటున్నాను. ఈ వంకాయ బజ్జీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. వంకాయలు కట్ చేసిన తర్వాత నేను ఇక్కడ 3 టమోటాలను అయితే కట్ చేసుకుంటున్నానండి. బాగా పండిండే టమాటోల్ని 3 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టమాటోల్ని కట్ చేసుకొని ఈ కుండలోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. వంకాయ బజ్జీ కదా, కొంచెం కారం అయితే పడుతుంది. నేను ఇక్కడ ఒక 7 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి కొంచెం కారమే ఉన్నాయండి, మీరైతే చూసుకొని వేసుకోండి. అట్లే ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని కుండలోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక పచ్చి మామిడికాయని సగం వరకు కట్ చేసుకొని పైన తొక్కు తీసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ మామిడికాయ వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న వంకాయల్ని కూడా ఈ కుండలోకి వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసుకునేసి ఒక గ్లాస్ వరకు నీళ్ళు వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకునేసి దీన్ని ఉడికేకి పెట్టుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకునేసి మూత పెట్టుకొని ఒకసారి బాగా కలిపెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే ఒక్క 10 నిమిషాలకైతే కన్నా ఈ వంకాయ అనేది ఉడికిపోతుందండి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఉడకడం అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకొక 5 నిమిషాలు అయితే దీన్ని సిమ్లో పెట్టి ఉడికనిచ్చేస్తే వంకాయ అనేది బాగా మెత్తగా ఉడికిపోతుందండి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత అయితే వంకాయ అనేది ఇట్లా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇట్లా స్మాషర్తో కానీ పప్పు గిత్తితో కానీ మరీ ఫైన్గా కాకోకుండా కచ్చా పచ్చాగా ఎనుపుకోవాలన్నమాట. ఇది ఎనుపుకొని తర్వాత ఇప్పుడు ఒక సన్న బాండ్లీలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకునేసి దీంట్లోకి మినపప్పు, శనగపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు దీంట్లోకి కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న సైజు ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలండి. దీంట్లోకి కొంచెం ఇంగు వేసుకొనేసి ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఆనియన్ అనేది ఇట్లా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే పోపు అనేది తయారైపోతుంది. ఇప్పుడు దీన్ని ఈ బజ్జీలోకి వేసేసుకొని కలిపేసుకోవడమే. అంతేనండి, వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.